వివరాల్లోకి వెళ్తే సార్వత్రిక ఎన్నికలు 2024కు సంబంధించి పోలింగ్ రోజున ఎటువంటి తప్పులకు తావు లేకుండా ఓటింగ్ ప్రక్రియపై పోలింగ్ సిబ్బంది పూర్తి అవగాహనతో సన్నద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ పేర్కొన్నారు. కాకినాడ పట్టణ నియోజకవర్గానికి సంబంధించి స్థానిక పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఐడియల్ కళాశాలలో, జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి మోడల్ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న పోలింగ్ సిబ్బంది శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ ఆయా రిటర్నింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియలో పీఓ, ఏపీఓల పాత్ర, పీఓలు ఇవ్వాల్సిన రిపోర్టుల వివరాలు, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ల వద్ద పోలింగ్ సిబ్బంది అనుసరించాల్సిన విధానం, పీఓ డైరీ, ఈవీఎంలు, వీవీప్యాట్స్ పనితీరు, వివిధ పత్రాలు పూర్తి చేయడం వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న పోలింగ్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సిబ్బంది శిక్షణా కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. నియోజకవర్గం స్థాయిలో రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో పోలింగ్ సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ అందివ్వాలనే లక్ష్యంతో ప్రతి 30 మంది సిబ్బందికి వేరువేరుగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పీఓ, ఏపీఓ, మైక్రో అబ్జర్వర్, సెక్టోరియల్ అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, సిబ్బందికి అందరికీ తిరిగి 2వ దశ శిక్షణ కార్యక్రమాలు కూడా ఉంటాయని కలెక్టర్ వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో కాకినాడ పట్టణ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి జె వెంకట్రావు, కాకినాడ రూరల్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ఇట్ల కిషోర్, జగ్గంపేట నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ఎం శ్రీనివాస్, ఇతర పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు. అందువల్ల ఈ ట్రైనింగ్ కోసం ప్రత్యేకంగా మాస్టర్ ట్రైనర్స్ని నియమించి ప్రతి ఒక్క ట్రైనింగ్ సెంటర్లో కూడా క్లాస్ రూమ్కి 30 మందికి ఎక్కువ కాకుండా వాళ్ళకి బోత్ థియరిటికల్ అండ్ ఆల్సో ప్రాక్టికల్, అంటే ఈవీఎంని ఏ రకంగా వాడాలి, ఈవీఎంలో ఏ రకమైన సమస్యలు రావచ్చు, అది వస్తే ఏ రకంగా దాన్ని నివర్తి చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా వాళ్ళు స్టాచ్యుటరీగా వాళ్ళు ఫిల్అప్ చేసి ఇవ్వాల్సిన ఫామ్స్ ఏంటి, దాన్ని ఏ రకంగా దాన్ని భర్తీ చేసి ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఫిజికల్గా ప్రాక్టికల్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్స్ సమయంలో ఇవన్నీ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఫామ్స్ ఇవన్నీ కూడా మనకు చాలా అవసరం కాబట్టి వాళ్ళకి దానిపైన కూలంకషంగా వాళ్ళకి ఏమేమి ఫామ్స్ నింపాలి, ఏ రకంగా నింపాలి, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇలాగా రకరకాల పోలింగ్లో సంబంధించినటువంటి పీఓ, ఏపీఓ, ఓపీఓస్ కూడా ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము. తర్వాత మైక్రో అబ్జర్వర్స్ ట్రైనింగ్ ఉంటుంది, సెక్టర్ ఆఫీసర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము. ఇది మొదటి విడత ట్రైనింగ్. మళ్ళీ వీళ్ళందరికీ కాన్స్టిట్యుయెన్సీ అలాట్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళకి సెకండ్ ట్రైనింగ్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ట్రైనింగ్ వల్ల ఖచ్చితంగా ఈ పోల్ చేసే సిబ్బంది వాళ్ళు కూడా కాన్ఫిడెంట్గా ఎలక్షన్ ప్రక్రియని హ్యాండిల్ చేయగలుగుతారని చెప్పి భావిస్తున్నాము. అందుకోసమే ఇన్ని ఏర్పాట్లు చేశాము. ప్రతి చోట కూడా విజిటింగ్ ఆల్ ది సెంటర్స్, ప్రతి చోట కూడా ఏర్పాట్లు బాగానే చేశారు. ట్రైనింగ్ కూడా బాగానే అయింది. వాళ్ళు కూడా శిక్షకులు కూడా చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళు నేర్చుకుంటారు. సో ఐ హోప్ విత్ దేర్ కోఆపరేషన్ వీ విల్ బీ హ్యావింగ్ అ ప్రాపర్ కండక్ట్.